అన్నారా, గొడవ పడ్డారా? ఎప్పుడైనా మనం పేపర్ లో గానీ ఎక్కడైనా చూసావా? చూలే. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది భారతీయుడైనా ఎవరైనా, నువ్వు సంపాదించి ఇంత సంపాదించు, నీకు ట్యాక్స్ కూడా ఉండదు అక్కడ. రిటర్న్ గా ఇంత సంపాదించారంటే నీకు ఒక కార్డు ఇస్తారు, గోల్డ్ కార్డ్ అని చెప్పేసి. అక్కడికి వెళ్తే జనాలు వచ్చేసి హ్యాపీగా పని చేసుకోవాలి, నాకు వచ్చేసి బెనిఫిట్స్ దొరుకుతాయని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఈ దేశంలో ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క రోజుకే దగ్గర వచ్చేసి 300 నుంచి 600 మంది వచ్చేసి దేశం వదిలి పారిపోవడం మీన్స్ బతకడానికి పోతున్నారు. అక్కడ ఉన్న ఇక్కడ మత రాజకీయాలు, ఈ కుల రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవడు డెవలప్ అనేది ఇక్కడ ఉండదు. కాబట్టి మనం ఇక్కడి నుంచి వదిలి బయట దేశాలకు పోతే కనీసం బాగుపడతాము, ఈ టెన్షన్స్ ఉండవు, ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు ఉండవు అని చెప్పేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇక్కడ నుంచి బయట దేశానికి పోయే పరిస్థితి మీరే తీసుకొస్తున్నారు. రేపు పొద్దున ఏం చేస్తారు అసలు భారతదేశాన్ని? ఇదే రాజకీయంగా ఈ విధంగానే కులాలు మతాలని కాకుండా మన దేశాన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారు? అప్పు లేని దేశంగా ఎప్పుడు చేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కూడా బేసిక్ ఇక్కడ రిలేటెడ్ పొలిటికల్ గా జరుగుతున్న ఇదే అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు మనం భారతదేశం గురించి ఏంటిది బంగ్లాదేశ్ గురించి అనేది అంటే, ఇప్పుడు ఒకప్పుడు వచ్చేసి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అవి భారతదేశాన్ని వాళ్ళు వచ్చేసి పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళు దాంట్లో హిందువులు ముస్లిం సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండడం వల్లనే వాళ్ళు విడిపోవడం బాగుంటది అని, దాని వల్లనే మనకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చేసి దాన్ని విడగొట్టారు. అంత ఒక లేడీ అయి ఉండి కూడా టెర్రర్ గా పనిచేసేసి భయపెట్టేసి పార్లమెంట్. ఇప్పుడు అదే పరిస్థితి నువ్వు మళ్ళీ ఇక్కడ తీసుకొస్తున్నావు కదా. ఆల్రెడీ ఇక్కడ కూడా ఉంది కదా. ఇప్పటికే ఇప్పుడు ముస్లింలు హిందువులు అంటారు ఒక సైడ్ వచ్చేసి ఇంకా తక్కువ జాతి అంటారు. ఇప్పుడు నార్త్ ఇండియా సైడ్ లో చూస్తే మొన్న కూడా ఈ మధ్యలో చిన్న పిల్లల్ని చంపేశారు. ఏది తక్కువ జాతికి చెందిన అమ్మాయిల్ని చంపారు. ఇంకా ఏంటిది టాయిలెట్స్ పోయడం నోళ్లలో, ఇలాంటివి కూడా మనం చూస్తున్నాం. ఎక్కువ జాతికి చెందిన అంటే అగ్రకుల వర్ణులు వాళ్ళు వచ్చేసి తక్కువ జాతి వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా అదే భేదభావం చూపెడుతున్నాయి. ఇంకెక్కడ డెవలప్ అయింది అంటారు? ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దగా చేసిందని నేను అనట్లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ఇక్కడ అంటే మొత్తం వేస్ట్. గానీ ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు వాళ్ళు చేసిన దాంట్లో ఎలా ఉండేది? మన భారతదేశంలో వచ్చేసి మంచి ఉండాలి అంటే డ్రై ఫ్రూట్స్ తినాలి, లేకపోతే వచ్చేసి మంచి నెయ్యి తినాలి అనే దాంట్లో పబ్లిసిటీలు వచ్చేటి. ఇప్పుడు ఎంతసేపటికి గోమూత్రం తాగాలి, గోపేడను వచ్చేసి ఇది చేయాలి, ఇది చెప్తున్నారు తప్ప మరి గోవులను మాత్రం వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. బీఫ్ ఎక్స్పోర్ట్ లో ఎవరు ఎక్కువ ఉంది? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉందా, బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉందా? నువ్వు హిందుత్వము అని చెప్పేసి హిందువులం అని చెప్పేటప్పుడు మరి హిందూ ఎక్స్పోర్ట్, ఇప్పుడు గోవులు అనేది మన హిందువుల రక్షణ అంటూ కూడా వాళ్ళు కూడా దాని మీద